గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరు ఇవ్వటంలో చూపించలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రానున్న 4 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి భావితరాలకు మేలు చేయాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తోందని, జల్ మిషన్ నిధులను కూడా వెనక్కి వెళ్లిపోయేలా గత ప్రభుత్వం చేసిందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి అతిరథ మహారాజులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి చక్కగా అందరూ కూడా ఆనందంగా చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. పెన్షన్లు కానీ ఇల్లు కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నివాస యోగం ఇల్లు కట్టిస్తామో కట్టించి తీరుతాం. రేపు 1వ తారీఖు నుంచి ఏదైతే వితంతువులు పెన్షన్ ఉందో లిస్టు కూడా పంపించారో అన్ని కూడా రేపు 1వ తారీఖు నుంచి వారికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఏమన్నా అర్హులైనటువంటి పెన్షన్దారులు ఉంటే తప్పకుండా మీరు మీ ఎమ్మెల్యే గారి ద్వారా మీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవ్వండి. వారు మేము అంటే అన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం, కనుక్కుంటా ఉన్నాం. ఇప్పుడు వస్తున్నాం, మా అకౌంట్ లో పడిందో తెలియట్లేదు లేకపోతే చెప్తా ఉన్నారు. వాటికి కూడా పరిష్కార మార్గాలు సులువైన మార్గాలు మేము చూస్తాం. మత్స్యకాల సేవలో గతంలో కొట్టి బియ్యం ఇచ్చేవాళ్ళు చరిత్ర ఉన్నప్పుడు దాంట్లో 4,000 నెలలు చేసినట్టుగా చరిత్ర తెలుగుదేశం పార్టీది. కూటమి ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత 20,000 ఇస్తాను అందరికి ఇచ్చారు. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి గోల్మాల్ జరగకుండా కేవలం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చే విధంగా ఇచ్చాం. అట్లా మీరు ఏ సెక్టర్